అయ్యా అయ్యా ఏంటి సింగరం బాబాయ్? అయ్యగారు లేరమ్మా? ఫోన్ కూడా చేశాం, కలవట్లేదమ్మా. అమ్మ నాన్న మధురై వెళ్తున్నారు, ఫ్లైట్ లో ఉండుంటారు. ఏమైంది? అమ్మా అది చెప్పండి బాబాయ్. చెప్పు. వాళ్ళు మళ్ళీ వస్తున్నారు. వాళ్ళు మన ఊరికి కిందకి తెచ్చండి. ఏమైందా? నువ్వు వేసిన కంచికి కరెంట్ వచ్చి ఒక పిల్లాడు చచ్చిపోయాడయ్యా. ఆగు, ఊరికే మాట్లాడుకో. ఈ ఫెన్సింగ్ లో కరెంటు చాలా తక్కువ ఉంది. అందులో మనుషులు మృగాలకి షాక్ కొట్టి చచ్చేందుకు కరెంట్ పాస్ కాదు. ఆపోయా, కంచెను ముట్టుకోగానే కరెంట్ షాక్ కొట్టి ఆ పిల్లల కళ్ళ ముందు చచ్చిపోయాడు తెలుసా? ఇంకా ఎంతకాలం ఈ జనాలందరినీ ఇలా మోసం చేస్తారు? ఏంటో మనం ఇలా మాట్లాడుతున్నావు? నిజంగా మేము అబద్ధం చెప్పలేదమ్మా. చెప్పండి సార్. కావాలంటే మీరే ఎవరైనా వెళ్ళి ముట్టుకొని చూడండి, లేదంటే మా వాళ్ళని పంపిస్తాను. వీళ్ళని ఇక్కడ నుండి వెళ్ళగొట్టడానికి నువ్వు ఎంతగా దిగజారుతావో నాకు బాగా తెలుసు. నా ప్లేస్ లో నేను ఫెన్సింగ్ వేస్తే తప్పేంటి? 10 సంవత్సరాల క్రితం ఎవరెవరికో లంచాలు ఇస్తే ఇది నీ ప్లేస్ అయిపోతుందా? ఇది నా ప్లేసా కాదా అనేది కొద్ది రోజుల్లో కోర్టు ఆర్డర్ వస్తుంది, అప్పుడు తెలుస్తుంది. ఏ కోర్టుకు వెళ్ళినా సరే నువ్వు వీళ్ళని ఇక్కడ నుండి ఎక్కడికి పంపించలేవు. వీళ్ళు ఇక్కడే ఉంటారు. ఇలా చూడు, ఊరికే జనాల్ని రెచ్చగొట్టకు, నీకు మర్యాదగా ఉండదు. ఏంటా మర్యాదగా ఉండదు? ఏం మర్యాదగా ఉండదు? ఎవరి మీద చేయలేపుతున్నావు? గొడవ చేస్తారా? కొట్టి తరిమేంట్రా?
ఎవరు? రావచ్చా? అక్క రాక. ఏమైందక్క? చిన్న ఇంకా నా కళ్ళల్లోనే ఉన్నాడు. కొన్ని రోజులు అలవాటైన నాకే కష్టంగా ఉంటే నీకెంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసక్క. నాకిక్కడ ఉన్న ఒక్క సంతోషం, ఓదార్పు వాడు మాత్రమే. నన్ను వదిలేవాడు కాదు. నాకేది నచ్చుతుందో నచ్చదో వాడికి బాగా తెలుసు. ఏడవకక్క ప్లీజ్. సారీ. అవును, వాళ్ళని ఎందుకు అలా కొట్టావు? నీ మీద చెయ్యి లేపేసరికి సడన్ గా కోపం వచ్చింది. కంట్రోల్ చేసుకోలేకపోయా. కోపంలో మాత్రం అలానే ఉన్నావు. మిగతా వాటిలో వేరే వాళ్ళలా ఉన్నావు. ఈ ఆప్యాయత పాత సర్వ దగ్గర నేనెప్పుడు చూడలేదు. ఎవరిని పట్టించుకోడు, అందరినీ ఎదిరించి మాట్లాడతాడు. కానీ ఇప్పుడు ఎదుటి వాళ్ళ ముఖంలో నవ్వు తీసుకురావడానికి ఎంతో కష్టపడుతున్నావు. చాలా మెచ్యూర్డ్గా ఉన్నావు. గోవాలో బాగా కష్టపడ్డావా? ఎవరు తెలియని ఊళ్ళో అనాథ అయిన వాడికి కష్టానికి సుఖానికి తేడా తెలియదక్క. సడన్ గా రాత్రిలో ఆకలిస్తుంది, కానీ చేతిలో డబ్బులుండవు. అమ్మ నాన్న ఉంటే బాగుండు అనిపిస్తుంది. మనం తిన్నామా లేదా అని అడగడానికి ఇంట్లో ఇద్దరు ఉన్నారన్న నమ్మకం ఉంది చూడు, అది చాలక్క. ఆకలిని మేనేజ్ చేయొచ్చు, కానీ ఒంటరితనాన్ని మేనేజ్ చేయడం కష్టం అక్క. డబ్బు ఉంటే ఏదైనా వస్తుంది అనుకున్నా. డబ్బు కోసం ఏమైనా చేయవచ్చు, ఎవరినైనా మోసం చేయవచ్చు అని అనుకున్నాను. తప్పుల గురించి ఆలోచనే లేదు. ఇక్కడ చూస్తే నేను తప్ప మీరందరూ మంచివాళ్లే. నా మీద నాకే అసహ్యం వేస్తుందక్క. చచ్చా, దానంతటికి పరిస్థితులే కారణం. ప్రేమ దేన్నైనా మార్చేస్తుంది సర్వా. నిన్ను మార్చింది, నన్ను మార్చింది. అమ్మవారి దారం చెయ్యవు. 15 సంవత్సరాలుగా ఈ దారాలు దాచిపెడుతూ వచ్చాను. ఇప్పుడు కట్టించుకోవడానికి నువ్వు వచ్చావు. సరే, పడుకో. అలాగే అక్క. ఏంటి ఫీల్ అవుతున్నావా? నన్ను అందరూ నమ్మేశారా? ఇప్పుడు ఏం చేస్తావు? అక్క, నన్ను క్షమించక్క. నేను మీ తమ్ముడిని కాదు, డబ్బు కోసం మీ తమ్ముడుగా నటించడానికి వచ్చిన దొంగని. మీరంతా నా మీద చూపిస్తున్న ప్రేమకు నేను అర్హుణ్ణి కాను. ఇక మీదట ఇలా నటించడం నా వల్ల కాదు. నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను.
బామ్మ, నేను మీ మనవని కాదని అందరికీ చెప్పాలనుకున్నాను. ఇవాళ నేనే అందరికీ చెప్పాలనుకుంటున్నా, కానీ ధైర్యం లేదు. నాకు పెద్దోళ్లతో ఎలా ఉండాలో తెలియదు. తప్పు చేసుంటే మన్నించండి. వెళ్తున్నా బామ్మ. లోపలికి ముసలి పెట్టుకుంటా. నువ్వు లోపలే ఉండు, తలుపు లాక్ చేసుకో. శర్వా, హలో కరణ్. శర్వా, తలుపు తీరా. ఎవరు బావ వాళ్ళు? ఎవరు తెలియదు. సర్వా ఎక్కడ ఎక్కడ? అయ్యో సర్వా, సర్వా ఏం కాలేదు. వాళ్ళు దెబ్బలు తగలేరా? దొంగలే ఉంటారక్క. అంకుల్, ఆంటీ, దొంగలే. ఎవరికేం కాలేదు కదా? ఏం కాలేదు, ఏం కాలేదు. ఇదిగో మీరు ముందు లోపలికి వెళ్ళి ఏమైనా వస్తువులు కనిపించకుండా పోయామో చూడండి. ఇక్కడంతా మేము చూసుకుంటాం. కరణ్ కూడా వచ్చాడు. ఉన్నాయా చూడు. ముందు మీరు లోపలికి వెళ్ళండి, తనున్నాడుగా. అంకుల్ పేపర్లో సైన్ చేసేవండి, మిగతాది నేను చూసుకుంటాను.